అనగనగా ఒక అడవి. ఆ అడవిలో తెల్లవారింది. ఒక తొండంటే బల్లి లాంటిదే, కానీ ఇళ్లలో ఉండదు. మొక్కల్లో, చెట్లలో, అడవుల్లో ఉంటుంది. ఆ తొండ బొజ్జ నిండా తినేసి హాయిగా ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అదే అడవిలో ఓ నక్క కూడా ఉంది. అది చాలా అల్లరిది. అందరినీ ఆట పట్టించి నవ్వుకునేది. ఓసారి అది అడవిలో అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే బండపైన తొండ కూర్చుని కనిపించింది. అది అడుగులో అడిగేసుకుంటూ నెమ్మదిగా పాకుతూ కనిపించింది. అది చూసిన నక్క, పోసే తొండ, ఇలా నెమ్మదిగా పోతే ఎలా? నన్ను చూడు, ఎంత వేగంగా సరసరా మెరుపులాగా కదులుతాను. నాలా నువ్వు కదలాలంటే ఎప్పటికీ కుదరదేమో అంటూ పకపక నవ్వింది. అది విన్న తొండ, ఏమోలే మామా, ఎవరి గొప్ప వాళ్ళది. నీ అంత వేగంగా నేను కదలలేమోలే అంది. ఆ మాటలకి నక్క, ఏవే తొండపాప, ఎవరి గొప్ప వాళ్ళకుంటుంది అని ఎగతాళిగా అంటున్నావు. ఏమిటేంటి నీ గొప్ప? ఏసి కాలుతో ఒక్క తన్ను తన్నానంటే ఎగిరి 7 మైళ్ళు దూరం పడతావు అంది. దానికి తొండ ఉలకలేదు పలకలేదు. అప్పుడు నక్క, అదే అలారా దారికి, నీకు ఏది చేత కాదు. తంతే తన్నులు తింటావు, తిడతే మాటలు పడతావు, అంతేగాని ఎదురు మాటలు ఆడకూడదు అంది. ఆ మాటలకు తొండకు చాలా కోపం వచ్చింది. మామా, మాటలు ఎక్కువైతే ఆయాసం తప్ప ఏమీ రాదు. ఓ పని చేద్దామా? అదిగో దూరంగా అక్కడ ఒక కొండ పైన చెట్టు కనిపిస్తుందా అంది. కనిపిస్తుంది. ఇద్దరం పైకి పోదాం. ఆ కొండ అవతలి వైపు ఎవరు ముందు వేగంగా కిందకి దిగుతారో వాళ్ళే గెలిచినట్టు, సరేనా అంది. ఆ మాటలకి నక్క, సరే సరే అంది. అయితే పద పోదామంది తొండ. నక్క నవ్వి, ఒసేవ్, నీ నడక నాకు తెలీదా ఏంది? నువ్వు ఆ కొండ మీదకు వచ్చేసరికి వారం దాటుతుంది అంది. ఆ మాటలకి తొండ, చూడు మామా, నేను ఎలాగలా చేరుకుంటాను, నీకెందుకు? నీవు పోయేసరికి నేను అక్కడికి రాకపోతే నువ్వే గెలిచినట్టు, సరేనా అంది. నక్క సరే సరే అంటూ పాటలు పాడుకుంటూ కులుక్కుంటూ నెమ్మదిగా కొండ ఎక్కసాగింది. తొండ పక్కనే చెట్టు మీదున్న ఒక రామచిలుకతో, బావా బావా, కొంచెం నన్ను ఆ కొండ మీదకి దింపు. అక్కడ దగ్గరలో కమ్మని పళ్ళ చెట్టు ఉంటుంది. నిండుగా పళ్ళతో నిగనిగలాడిపోతుంది. తీయగా ఉన్నాయి పళ్ళంతా. అవి ఎక్కడుందో నాకు తెలుసు, నేను చెప్తాను అంది. వెంటనే రామచిలుక సరే అని వీపు మీద ఎక్కించుకుని సర్రన గాలిలోకి ఎగిరింది. నక్క కన్నా ముందే పోయి పైన చెట్టు దగ్గర విడిచిపెట్టి అది వెళ్లాల్సిన గమ్యానికి వెళ్ళింది. నక్కకు తొండకు పందెం అని తెలిసి అడవిలో చాలా జంతువులు ఇదేదో సరదాగా ఉందే, చూద్దాం ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో అనుకుంటూ అవి కూడా పైకొచ్చాయి. నక్క నెమ్మదిగా ఊగులాడుకుంటూ పైకొచ్చేసరికి తొండ హాయిగా కిలకిలా నవ్వుతూ పడుకొని నిద్రపోతూ ఉంది. అది చూసి నక్క అదిరిపోయింది. నువ్వెలా వచ్చావే పైకి అని అడిగింది. దానికి తొండ, ఇప్పుడు అవన్నీ అనవసరం. ఆ మాటలు ఎందుకు మామా, పోటీకి రా దమ్ముంటే అని పిలిచింది. జంతువులన్నీ కొండ అవతలి వైపుకి చూడటం మొదలు పెట్టాయి. అక్కడ కొండ ఇటువైపులాగా ఏటవాలుగా మొక్కలతో లేదు, నెట్ట నిలువుగా ఒక్క మొక్క లేకుండా ఉంది. దా మామా దిగుదాం. ముందు ఎవరు దిగితే వాళ్ళే గెలిచినట్టు, సరేనా కొండ. నక్క వంగి చూసింది. సర్రున కళ్ళు తిరిగాయి. భయంతో వణికిపోయింది. తొండంటే ఎలాంటి గోడలైనా చకచక ఎక్కేయగలదు, దాని పాదాలతోటి చేతులతోటి. కానీ నేను అలా కాదు కదా, పొరపాటున పట్టు తప్పి జారి పడ్డానా అంతే, డొల్లుకుంటా వెళ్ళిపోయి పచ్చడైపోతాను. అమ్మో, ఇదేంటి ఇంత లోతుగా ఉంది, అంతేకాదు ఇంత నున్నగా ఉంది అనుకుంటూ వెనక్కి అడుగులేయడం మొదలుపెట్టింది. అది చూసిన తొండ నవ్వుతూ,
చూడు మావా, అందుకే నేనన్నది ఎవరి గొప్ప వాళ్ళకి ఉంటుందని. ఈ లోకంలో ఎవ్వరు గొప్ప వాళ్ళు కాదు, ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. సూది చేసే పని గెడ్డపార చేయలేదు, గెడ్డపార చేసే పని సూది చేయలేదు. ఏమంటావ్? అంది. జంతువులని భలే 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 అంటూ నవ్వే. నక్క సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ వస్తువు తక్కువ కాదు. సృష్టిలో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం వాటిని గుర్తించి గమనించి గౌరవించాలి. ఈ కథ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.